నమస్కారం. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. సాంప్రదాయమైన వంటల్లో ముందుగా మనం ఈరోజు చేసుకోబోయేది చిన్న బంగాళదుంపల కుర్మా. చిన్న బంగాళదుంపల కుర్మా కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నువ్వులు, పసుపు, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. ముందుగా చిన్న బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. చిన్న బంగాళదుంపలు ఉడకటానికి సరిపడిన నీళ్ళు పోసుకుంటున్నాను. చిన్న బంగాళదుంపలు వేసుకుంటున్నాను. ఇవి ఉడకటానికి 10 నిమిషాలు టైం పడుతుంది. చిన్న బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు పైన తోలు తీసుకుని కుర్మాలో వేసుకుందాం. చిన్న బంగాళదుంపలని ఉడకబెట్టుకున్నాం కదా, తోలు వలిచేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని కొంచెం బాగా మరగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఉల్లిపాయని కూడా బారుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు టమోటా కట్ చేసుకుందాం. టమోటాని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసుకుంటాం అయిపోయింది. పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుందాం బారుగా. నూనె బాగా మరిగింది. ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగాయి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న చిన్న బంగాళదుంపల్ని ఇందులో వేస్తున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు ఆయిల్ పట్టేదాకా అటు ఇటు కదుపుదాం. చిన్న బంగాళదుంపలకి ఆయిల్ బాగా పట్టింది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. ఒక 5 నిమిషాలు కుర్మాని బాగా మగ్గనిద్దాం.
చిన్న బంగాళదుంపల కుర్మా బాగా ఉడికింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. చిన్న బంగాళదుంపల కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చిన్న బంగాళదుంపల కుర్మా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.